హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో, ఏంటి సురేఖ గారు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారో అని అనుకుంటున్నారేమో. కొంచెం గ్యాప్ వచ్చేసరికి ఖచ్చితంగా అందరికీ వచ్చేటువంటి ఆలోచన అదే కదా! మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాని. సో, ఏమీ లేదండి. ఇప్పుడంతా కూడా మ్యారేజ్ సీజన్స్ కదా! అండ్ లేదంటే ఏదో ఒక మెచ్యూర్ ఫంక్షన్స్‌కి, టెంపుల్స్‌కి, వాటికి, వీటికి ఏదో ఒక ప్లేసెస్‌కి పరిగెడుతూ ఉండాల్సొస్తుంది. ఖాళీ లేదనమాట. అంతకు మించి ఏమీ లేదు. ఏదో ఒక సందర్భం లేనిదే వీడియోస్ అయితే లేట్ అవ్వదు. అది ఆల్రెడీ అందరికీ తెలుసు కదా! ఓకే. మరో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను కదా! మా మేనత్త వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. నేను ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు వచ్చారు కదా! సో, ఆ అత్త వాళ్ళు అందరూ వచ్చారన్నమాట. ఓకేనండి. మార్నింగే నేనైతే ఇక్కడ వంట చేసేస్తున్నాను. డైరెక్ట్ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇక్కడ నుండే స్టార్ట్ చేశానన్నమాట. ఆఫ్టర్‌నూన్ వంట దగ్గర నుండి. సో, యాక్చువల్‌గా ఇది మా మేనత్త వాళ్ళు వచ్చిన రోజుకి ముందు రోజు మాట. శనివారం రోజు నాడు. అండ్ పిల్లలకైతే స్కూల్ అది ఉందన్నమాట. అండ్ వాళ్ళ కోసం వాళ్ళకి బాక్సెస్ అయి ప్యాక్ చేయాలి కదా! అందుకోసం చాలా హడావుడిగా ఉన్నాను. బట్ వీడియో అయితే లెంతీగా ఉంది షూట్ చేశానని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టినా కానీ హడావుడిగానే చేశాననుకోండి. అండ్ ఈరోజు ఇక్కడైతే నేను పప్పు, టమాటా చేసి అండ్ ఈ బంగాళదుంప వేపుడు చేస్తున్నాను. ఈ బంగాళదుంప వేపుడిని చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా చేసినా, ఎలా చేసినా టేస్ట్ మాత్రం ఒక లెవెల్‌లో ఉంటుంది. బావుంటుంది కదండీ! దాని టేస్టే ఒక సెపరేట్ టేస్ట్ మాట. ఎన్ని వెజిటబుల్స్ ఉన్నా పొటాటో ఫ్రై అంటే సో, ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా! సో, ఫస్ట్ ఏమీ లేదండి. పొటాటోని పైన పీల్ ఔట్ చేసేసి, చక్కగా క్యూబ్స్ సైజులో కట్ చేసేసి, వాటర్‌లో వాటిని వేసేసి అంటే వాటర్‌లో బాగా మునిగేంత వరకు వేసేసి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాననమాట. ఒక 2 ఆర్ 3 బాయిల్డ్ స్టేజ్ వచ్చిన తర్వాత వాటర్‌ని డ్రైన్ చేసేసి మిగిలినటువంటి ఒక 60% కుక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. బంగాళదుంప ముక్కల్ని. తర్వాత ప్యాన్ పెట్టి అందులో కడాయిలో కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకుని, ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది. పొటాటో పీసెస్ని వేసేసి చక్కగా అలా కిందకి పైకి టాస్ చేసేసి ఉప్పు కారం వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. కాస్త పసుపు కూడా వేసేయండి. కరివేపాకు వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు. అంతకుమించి మరి పోపులో యాడ్ చేస్తే మళ్ళీ అది వేరే ఫ్రై అయిపోతుంది. సో, ఇదేంటంటే సైడ్ డిష్ మాట. పప్పు టమాటాకి చాలా బాగుంటుంది. కేవలం ఒక 10 నుండి 15 నిమిషాల్లో అయిపోతుందన్నమాట. అంటే ప్రాసెస్ అనేది కాస్త టైం తీసుకుంటుంది కానీ తొందరగా అయితే కుక్ అయిపోతుంది ఇలా. సో, ఇదండి పిల్లలకైతే బాక్సెస్ పెట్టేసి పంపేసిన తర్వాత మా ఆడపడుచు దేవి వదిన గారు అని మా పెద్దత్తయ్య గారు అమ్మాయి అన్నమాట. వాళ్ళ అమ్మాయి అనూష అండ్ వాళ్ళ పాప శ్రిత ఇద్దరు వచ్చారు. యాక్చువల్గా అనూష వాళ్ళు సింగపూర్లో ఉంటారు. అండ్ 4 to 5 ఇయర్స్ అయిపోయింది తను ఇక్కడికి వచ్చి. అండ్ మేమందరం కూడా కలుసుకుని చానాలు అయిపోయింది. అండ్ ఒక 1 అవర్ నుండి చక్కగా టైం స్పెండ్ చేసాం అలా పాపతో అదిని. చాలా డేస్ అయిపోయింది కదా అని ఇంకా లాస్ట్ మినిట్లో గుర్తొచ్చిందన్నమాట. వీడియో షూట్ చేయలేదంటే ఇంతవరకు అని చెప్పి ఇంకా వాళ్ళు చాలాసేపు అయింది అని చెప్పి ఇంక స్టార్ట్ అయిపోతున్నారు అనమాట. ఈ గ్యాప్లో పాపతో ఇది చక్కగా మంచి మంచి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అవి పెట్టామన్నమాట. తనకు నచ్చిన సాంగ్స్ అన్నీ వింటూ అలా కాస్త లంచ్ చేసిందంతే, తినలేనట్టుగానే. ఎందుకంటే ప్లేసెస్ చేంజ్ అయితే పిల్లలు సరిగా తినలేరు కదా, మారం చేస్తారు. సో, ఇంకా వాళ్ళైతే స్టార్ట్ అవుతున్నారు. మా వారు కజిన్ తీసుకొచ్చారన్నమాట వీళ్ళని. మన ఛానల్ ఎప్పుడు వీళ్ళని చూపించలేదు. బట్ ఈరోజు చూపించే అవకాశం వచ్చిందని చెప్పేసి మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఇంక వీడియో షూట్ చేశాను. బాయ్ బాయ్ సే బాయ్ గుడ్ గర్ల్. ఇలా అనూష వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డేనే మా మేనత్త వాళ్ళు వచ్చారు. ఆ వీడియో కూడా ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేశాను, మీరు చూడండి. సో, రీసెంట్గా నేను ఒక 1 గ్రామ్ గోల్డ్కి సంబంధించిన నెక్ సెట్ లాంటిది తీసుకున్నాను. దాని టాపిక్కి నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. హలో అండి. అండ్ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేశాను. జస్ట్ నేను ఆల్రెడీ గ్రీన్ కలర్ ఈ కుర్తీలో ఉన్నాను కదా అని చెప్పి ఆ గ్రీన్ కలర్కి సంబంధించిన ఈ సెట్ లాగా పేరప్ చేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కాస్త చిన్నగా అనిపిస్తున్నాయి, ఇంకాస్త పెద్దవైతే ఇంకా బెటర్ అనిపించింది. కానీ సో, ఇది అంటే జనరల్గా మనం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేది ఒక ఫేస్కి అలవాటు పడినప్పుడు చిన్నవి పెట్టేటప్పటికి కొంచెం మళ్ళీ లుక్ చేంజ్ అయిపోతుంది కదా. సో, ఆల్రెడీ నేను ఇంకా గ్రీన్ కలర్ మ్యాచింగ్లో ఉంది కదా అని చెప్పేసి ఇది పెట్టుకున్నాను. అండ్ దీని మోడల్ నేమ్ అయితే కంటే డిజైన్ అంటారు కదా. సో, ఆ డిజైన్ టైప్లో ఉన్నటువంటి ఈ నెక్ సెట్ నాకు చాలా అంటే చాలా నచ్చింది, క్యూట్గా ఉంది. సో, అండ్ రెడ్ కలర్లో ఉండేటువంటి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకుంటున్నప్పుడు సో ఇదే పెండెంట్ని మనం రెడ్ కలర్ అనేది ఆపోజిట్ సైడ్ ఉందన్నమాట. అండ్ దాని ఇయర్ రింగ్స్ అయితే ఇవిగో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంది. ఓకే, చూసారు కదా, పచ్చ కెంపులకి సంబంధించి ఎప్పటి నుండో నాకు చాలా ఇంట్రెస్ట్ మరి తీసుకుందాం అని చెప్పి అనుకోకుండా ఇంకా సెట్ చేశాను. అండ్ ఈ విధంగా అయ్యింది. అండ్ ఇది నేను తీసుకున్నటువంటిది అయితే సో టీఎస్కే క్రియేషన్స్ అని చెప్పి కళ్యాణి గారు వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. అండ్ కళ్యాణి గారు నాకు ఒక
3 or 4 ఇయర్స్ నుండి కూడా ఫ్రెండ్ మాట ఆవిడ. సో ఎప్పుడైనా మేము చాలా తక్కువ ఒక 5-6 నెలలకు ఒకసారి మేము చాట్ చేసుకునే వాళ్ళం అంతే. అండ్ అనుకోకుండా ఇంకా ఈ మధ్యన బాగా క్లోజ్ అయ్యాము. సో అనుకోకుండా ఆవిడ కూడా ఈ కలెక్షన్స్ అవి కూడా సెండ్ చేయడం చూసాను, స్టేటస్ అవి పెట్టుకుంటున్నారు అనమాట. ఓకే, ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి నేను ఆవిడకి కలెక్షన్ సెండ్ చేయండి అని అడిగితే ఆవిడ స్టేటస్లో పెట్టుకున్నటువంటి కంటే డిజైన్ అయితే నాకు నచ్చింది. ఎప్పటి నుంచి చాలా మోడల్స్ పెడుతున్నారు, ఒక్కొక్కటిగా స్క్రీన్ షాట్ చేసి అలా నా దగ్గర ఉంచి ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు అడుగుదాం అని చెప్పి ఉంచాలా. ఈ టైపు చూస్తున్నాను అనమాట. సింపుల్ గా చాలా ఇష్టం, ఎథనిక్ వేర్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటాయి కదా సింపుల్ గా. ఇవి చూస్తున్నా కదా లుక్ ఎంత నీట్ గా ఉంటుంది. శారీస్ కి ఇంకా బాగుంటుంది అనిపించింది. నేను డ్రెస్ లో ఉన్నాను కాబట్టి సరే, ఇంకా డ్రెస్ లో లుక్ వేరేగా ఉంటుంది కదా, తెలిసిందే. చూసారు కదా, ఓకే బాగుంది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. వాళ్ళకి ఇన్స్టా కూడా ఉన్నట్టు ఉంది, అండ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, అక్కడ కలెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ లేదంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్లో. సో మీరు కావాలనుకుంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన డిజైన్స్ కదా ఏదైనా కానీ ట్రై చేయొచ్చు. సో ఏంటంటే నాకు ఇదేం స్పెషల్గా వేరే వాళ్ళ ద్వారా నాకు ఏం వచ్చింది కాదు, నా ఫ్రెండ్ అనే. ఈ మధ్య నా ఫ్రెండ్స్ చాలా మంది శారీస్ కానీ ఇలా ఏదో ఒక జ్యువెలరీ కలెక్షన్స్ కానీ ఏదో ఒకటి చేస్తున్నారు. అనుకోకుండా వాళ్ళ స్టేటస్లు పెట్టడం, నేను వెంటనే అడిగేదాన్ని కాదు ఇది ఎంత ఏంటి నేను తీసుకోవాలనుకుంటున్నాను. అవి సైలెంట్గా కామ్గా నేనైతే వాటిని స్క్రీన్ షాట్ చేసి నా దగ్గర అలా కొన్ని కలెక్షన్స్ దాచి ఉంచాను. సరే టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా అడుగుదామని చెప్పేసి అడిగానమాట. అండ్ చాలా రీజనబుల్గా అనిపించింది. అబ్బా ప్రైస్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అవి కూడా నేను ఎప్పుడు ఎక్కడ మెన్షన్ చేయను, ఎందుకంటే ఇది క్షణం ఇలా ఉంటుంది రేట్ అనేది. తర్వాత నెమ్మదిగా కొంచెం చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా, అయితే పెరగచ్చు లేదంటే తగ్గచ్చు. అందుకోసం నేను ఎక్కడ మెన్షన్ చెయ్యను. మెయిన్ శారీస్ తీసుకున్నా, జ్యువెలరీ కలెక్షన్స్ తీసుకున్నా, సో వాళ్ళే చూసుకుంటారు. నాకు ఏ ప్రైస్కి అయితే ఇచ్చారు సేమ్ అదే ప్రైస్కి మీకు కూడా ఇస్తుంటారు. నేనైతే ఫ్రీగా అయితే తీసుకున్నాను, ఇదేమి కొలాబరేషన్స్ లేదంటే ఏమి ప్రమోషన్స్ అయితే కాదు. నేను ఎప్పుడు చెప్పేదే, కొత్తగా మళ్ళీ చెప్పేదేం లేదు. సో ఇది బాగుంది కదా అని అనిపించింది. బట్ నెక్స్ట్ టైం శారీ మీద ట్రై చేస్తాను ఈ కంటే అనే డిజైన్ అయితేనే. సో గోల్డ్ ఈ మోడల్ చేయించుకుందాం అనుకున్నాను కానీ, అండ్ డైరెక్ట్ గానే ఇంకా గోల్డ్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, స్టార్టింగ్ లోనే 1 గ్రామ్ గోల్డ్ కి సంబంధించి ట్రై చేద్దాం, లుక్ బాగానే ఉంది అని అంటే కనుక ఫైనల్లీ మనం అప్పుడు గోల్డ్ లో చేయించుకుందాం అని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ గా అనిపించింది. బాగుంది కదా, అండ్ చాలా మంది దగ్గర ఉంటాయి ఈ మోడల్. సో చాలా క్యూట్ గా ఉంది, సైడ్ లుక్ కూడా బాగుంది. ఈ ఇయర్ రింగ్స్ సంబంధం కాకపోతే చిన్నగా ఉన్నాయని అనిపించింది కానీ అంతే. సో ఇదండి, జనరల్గా లేడీస్కి ఏంటంటే అన్ని రకాలు కావాలనిపిస్తాయి, అన్ని రకాల మోడల్స్ గోల్డే చేయించుకుని గోల్డే వేసుకోవాలని రూల్ ఏమని చెప్పండి. అప్పుడప్పుడు ఇలా 1 గ్రామ్ గోల్డ్ కూడా మనం చాయిస్బుల్గా వెళ్ళొచ్చు, మనకి నచ్చిన వాటిలో మనం సెలెక్ట్ చేసుకుని చూస్ చేసుకుని సో ఇలా పెట్టుకోవడంలో తప్పులేదు కదా అని అనిపించి ఇంకా ఇలా తీసుకోవడం జరిగింది. సరదాగా ఉంది, బాగుంది. ఎప్పుడైనా చిన్న ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే మనం ఎక్కువగా ఈ దసరా పూజలు చేస్తూ ఉంటాం కదా, సింపుల్గా ఒకే లుక్లో కాకుండా ఇలా ఎప్పుడైనా మనం బాగుంటుందని చెప్పేసి ఇలా తీసి ఉంచుకున్నాను అనమాట. సో ఓకేనండి, టీఎస్కే క్రియేషన్స్ కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఆర్ ఇన్స్టా పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఈ కంటే డిజైన్కి ఈ ఇయర్ రింగ్స్ చిన్నగా ఉన్నాయని చెప్పేసి పెద్ద సైజులో కూడా వాళ్ళ దగ్గరే నేను వేరే కలెక్షన్ కూడా చూద్దామని అనుకున్నాను. అండ్ వాటితో పాటుగానే ఇంకొక ఇయర్ రింగ్స్ లాంటి చైన్స్ టైప్ మోడల్స్ ఏదో బాగున్నాయి అని చెప్పి ఆ కలెక్షన్ కూడా ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. వచ్చిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంక ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తానండి, అనుకోకుండా స్టార్ట్ చేశాను అనమాట ఈ వీడియో. సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. బాయ్. ఓకేనండి, ఈ వీడియో అయితే ఆ నెక్స్ట్ డే ఆదివారం రోజు ఉదయం పూట కూడా ఇంట్లో నార్మల్గా రెగ్యులర్గా చేసుకునేటువంటి పూజ అయితే పూర్తయిపోయింది. సో ఈరోజు మా మేనత్త వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారన్నమాట. మార్నింగే 8-8:30 అరౌండ్ ఆ టైమింగ్స్లో వచ్చారన్నమాట. బ్రేక్ఫాస్ట్కి వస్తున్నారు. మంచి హడావుడిగా ఉందన్నమాట. వీడియో అంతా కూడా మంచిగా షూట్ చేశాను. సో ఇంకా నెమ్మదిగా టాపిక్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మీకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. హాయ్ నవీన్, హాయ్ కిషోర్, హాయ్ రంజిత, హాయ్ పుట్టి, హాయ్ అత్తయ్య. మా ఇంట్లో ఇక్కడ ఉండి ఇంట్లో పప్పుసారి చేస్తుంది. ఇక్కడ రిబాన్ కొంచెం నేను బిజీ, బ్రేక్ఫాస్ట్ నేను అన్ని పెట్టేసి ఫ్రీ అయి మాట్లాడతాను.
ఓకే. చూసారు కదా! ఎంత హడావిడిగా ఉంది అంటే వీళ్ళు ఎర్లీ మార్నింగే వచ్చారన్నమాట. అరౌండ్ 8:30 టైమింగ్స్‌లో వచ్చారు. సో, బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసారన్నమాట. సో, బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేస్తాను అనంటే, "వద్దు అస్సలు ప్రిపరేషన్స్ ఏం పెట్టుకోవద్దు నువ్వు. ఎందుకంటే లేట్ అయిపోతుంది. మేము మళ్ళీ టెంపుల్‌కి వెళ్ళాలి" అని అన్నారు. సో, అంటే ఆన్ ది వేలోనే మా హౌస్ అనేది వస్తుంది. సో, మా హౌస్ నుండి అలా తర్వాత మళ్ళీ మా పెద్ద మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారన్నమాట. హాయ్. ఫ్లయింగ్ కిస్. అలా మా పెద్ద మేనత్త వాళ్ళ ఇంటికి, మా ఇంటికి మధ్యలోనే వెళ్ళే వేలోనే అప్పనపల్లి టెంపుల్ అనేది ఎదురవుతుంది. సో, అందుకోసం ఇంకా టెంపుల్‌కి వెళ్ళే దారిలోనే వెళ్దాము అన్నట్టుగా వీళ్ళ ప్లానింగ్ మాట. సో, ఇంకా ఎలానో ఇంటికి వచ్చి కనిపించి వెళ్ళిపోయే బదులు బ్రేక్‌ఫాస్ట్‌కే రమ్మని అన్నాను మరి. ఎర్లీ మార్నింగే వెళ్ళాలనే ఉద్దేశంలో అనుకున్నారు కాబట్టి, సరే అని చెప్పి ఇంకా వీళ్ళకి బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించి అన్నీ కూడా ప్రిపేర్ చేస్తానంటే అత్తయ్య అయితే వద్దన్నారు కదా అని చెప్పి నచ్చినవన్నీ కూడా మంచిగా ఆర్డర్ చేయడం జరిగింది. సో, యాక్చువల్‌గా ఇంకా టాపిక్‌కి వచ్చేద్దాము. మేము హైదరాబాద్ వెళ్ళాం కదా! రీసెంట్‌గా ఒక 5-6 మంత్స్ బ్యాక్ అయితేనే. సో, హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్‌లోనే మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. ఇక్కడ కనిపిస్తున్న అత్తయ్య వాళ్ళ ఇంటికి. అక్కడ మీరు మా మావయ్య గారిని, అత్తయ్యని అండ్ అలానే నవీన్‌ని చూసారు. సో, నవీన్‌తో పాటు మీరు కిషోర్‌ని చూడలేదు. బట్ నేను ఆల్బమ్ చూపించాను నేను అప్పుడు మ్యారేజ్ ఆల్బమ్‌లోని. సో, ఇక్కడ కనిపిస్తున్నది కిషోర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ రంజిత అండ్ రివాన్. సో, క్యూటీ పై ఎంత క్యూట్‌గా ఉన్నాడంటే మామూలుగా కాదు. వాడి కోసం ఇంకా టాపిక్ చెప్తానులేండి. చాలా మంచిగా యాక్టివ్ పర్సన్ అనమాట. భలే అనిపించింది. అండ్ ఓకే. ఇక్కడైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ టైం కదా! హడావిడిగా ఉంది. అందరికీ ఒక్కొక్కటిగా ప్లేట్స్‌లో అయితే సర్వ్ చేసి పెట్టి ఇచ్చేస్తున్నానమాట. అండ్ కిషోర్ వైఫ్ రంజిత అయితే ఇక్కడ రివాన్ కోసం బ్రేక్‌ఫాస్ట్ తినిపిస్తుంది. ఇడ్లీ పెడుతుంది. అండ్ వాడికేంటంటే ఏదో సరదాగా ఉంది. కొత్త చోటు కదా! భలే స్పెండ్ చేద్దాము అన్నట్టు గాని అక్కడ కార్టూన్ నెట్‌వర్క్ ఒకటి చూస్తూ అలా కాసేపు వాడు ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ ఈలోపు మేమందరం బ్రేక్‌ఫాస్ట్ అయ్యి చేస్తూ ఉన్నామన్నమాట. ఈ టాపిక్ అండ్ ఈ వీడియో క్లిప్పింగ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళున్న మహా అయితే గంట ఉన్నారు. ఆ గంట టైంలోని కూడా నేను కెమెరా అనేది అలా పక్కన పెట్టి ఉంచేసానమాట. సో, ఏదైనా సరే మెమరబుల్‌గా ఉండిపోతాయి అనే ఉద్దేశంలోనే కదా వీడియో అనేది తీస్తాము. సో, ఇదిగో చక్కగా అందరం బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం. ముందైతే వాళ్ళకి పెట్టి తర్వాత వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా చూసి అప్పుడు నేను రంజిత కలిపి కూర్చొని తిన్నాం అన్నమాట. తీసుకో ఇది తీసుకో. అన్ని గిలుతున్నాడు. దా, ఆ. ఇటు చిన్న ఇదిగో అత్త అంటున్నాడు. వీడికి మాటలు వచ్చినాయి. అవును బాగానే మాట్లాడుతున్నాడు వీడు.
ఓకే, చూసారు కదా రివాన్ అయితే ఎంత చక్కగా డ్యాన్స్ చేశాడో, చాలా క్యూట్గా అనిపించింది. సో అంటే రీసెంట్గా వచ్చినటువంటి సాంగ్స్కి కూడా డ్యాన్స్ ఎలా వేయాలన్నది వాడు ఆ ఏజ్లో అలా చక్కగా డ్యాన్స్ చేస్తున్నాడంటే నేను షాక్ అయిపోయాను నిజంగానే. సో పాపం డ్యాన్స్ చేసి చేసి అలసిపోయి కూర్చుని ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. అండ్ పిల్లలతో అయితే బాగా మంచిగా ఆడుకున్నాడు. సో వాడి డ్రెస్ అయితే ఎంత క్యూట్గా అనిపించిందో, బట్ వాడికి కంఫర్ట్గా లేదు డ్యాన్స్ అవి చేస్తున్నప్పుడు అని చెప్పేసి ప్యాంట్ అయితే తీసేసామన్నమాట. మంచిగా ఇంకాసేపు గంతులు వేసి వేసి అలసిపోయాడు. సో ఇది. అండ్ మా మేనత్త మేము అందరం కూడా కూర్చుని అలాగా పాత మెమరీస్ ఏవైతే మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాసేపు అలా నెమరు వేసుకుంటూ టాపిక్స్ మాట్లాడుకుంటూ చెప్పాము. అలా కాసేపు స్పెండ్ చేశారన్నమాట. సో ఈ బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత వాళ్ళకి కాఫీ కూడా పెట్టి ఇచ్చేసాను, ఆల్రెడీ చూసారు కదా. సో అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. యాక్చువల్గా మా మేనత్త వాళ్ళే నాకు తోటికోడలు వరుస అవుతారని చెప్పి ముందు వీడియోస్లో చాలాసార్లు మీతో షేర్ చేశాను కదా. ఈ అత్తయ్య అన్నమాట. అంటే డాడీ వాళ్ళు 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. సో అందరూ ఇంకా మీరు మళ్ళీ వచ్చేటువంటి అప్కమింగ్ వీడియోస్ అంటే ఈ సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా, సో అప్పుడు మళ్ళీ చూస్తారు. ఇప్పటి నుండి అప్పుడే నాకు కమెంట్స్ వచ్చేస్తున్నాయి సంక్రాంతి వీడియోస్ కోసం వెయిటింగ్ అండి అని. సో మీరు ఎంత వెయిట్ చేసినా సంక్రాంతి పండుగ కూడా రావాలి కదండి. అదే అనుకున్నాను. సో మీరే కాదు, నేను కూడా వెయిట్ చేస్తున్నాం. బట్ ఈసారి సంక్రాంతి పండుగకి అందరం చాలా మెంబర్సే మేము మీట్ అవుతూ ఉంటాం కదా. ఇందులో హాఫ్ మెంబర్స్ తగ్గిపోవచ్చు, ఎందుకంటే ఇంకా దగ్గరలోనే మా కజిన్ నాని మ్యారేజ్ కూడా ఉందన్నమాట. సో అందరూ కూడా మ్యారేజ్కి అటెండ్ అవ్వాలనే ఉద్దేశంలో సంక్రాంతికి డ్రాప్ అవుదాం అని చెప్పి అనుకుంటున్నారు. సో ఎందుకంటే సంక్రాంతి టైంలో వీళ్ళు వచ్చారు అంటే మళ్ళీ మ్యారేజ్ టైంలో మిస్ అవుతుంది. బట్ అందుకోసం కాస్త టైమింగ్స్ చేంజ్ చేసుకుంటున్నారు. అఫ్కోర్స్ మా వారు కూడా అంతేనండి, సంక్రాంతికి రావాల్సిన వారు మళ్ళీ ఆయన కూడా మ్యారేజ్కి వచ్చేలాగానే ఏవో ప్లానింగ్స్ అవి చేసుకుంటున్నాం. మరి చూడాలి ఏమవుతుందో ఏంటని అన్నది. బట్ మీరు ఎవ్వరూ అప్సెట్ అవ్వాల్సిన పని లేదు. అండ్ అంటే వచ్చేటువంటి వీడియోస్ ఎలా ఉంటాయి అన్నది నాకు కూడా తెలియదు కదా, సిచ్యువేషన్స్ బట్టి ఎలా ఎవరు ఏ టైంకి ఎలా వస్తున్నారు, ఎవరు మీట్ అవుతాం ఏంటన్నది నాకు కూడా ఇంకా తెలీదు. అండ్ అంతేకాదు సంక్రాంతికి సంబంధించి కాదు కానీ నార్మల్గా నేను కూడా కొన్ని శారీస్ తీసుకున్నాను. అన్నీ కూడా నేను క్రేజీ కలెక్షన్స్లో భాను దగ్గర తీసుకున్నాను అనమాట. సో ఆ శారీస్ కూడా అప్కమింగ్ డేస్ వచ్చేటువంటి వీడియోస్లో షేర్ చేస్తాను. ఆల్రెడీ వీడియో అయితే షూట్ చేయలేదు, ఇంకా షూట్ చేద్దామనే ఉద్దేశంలో అయితే ఉన్నాను. సో ఓకేనండి, అత్తయ్య వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో అందరం చక్కగా ఇలాగా టైం స్పెండ్ చేసాము. వాళ్ళు ఇంకా వెళ్ళిపోతామని చెప్పి స్టార్ట్ అవుదాం అని చెప్పి రెడీ అవుతున్నారు. ఈ గ్యాప్లో కాసేపు అలా వీడియోస్ అవి షూట్ చేశాను, ఫొటోస్ తీసుకున్నాం. వీడియో ఎండ్లో కూడా అటాచ్ చేస్తాను, చూడండి మీరు. Thank you. This only kiss you 1,000. Very costly.
ఫ్లయింగ్ కిస్ నాన్నమ్మ ఫ్లయింగ్ కిస్. అరే అత్త అంటాడు, నాన్నమ్మ అంటాడు, తర్వాత అమ్మమ్మ అంటాడేమో. తాతమ్మ ఫ్లయింగ్ పరువు తీసి పాడేశ్వరా బాబు. నువ్వు అమ్మమ్మ నాని కాల్ నాని బాయ్. అత్తమ్మ అంటాడు, తాతమ్మ అంటాడు. ఎవరా పిలిపిది? ఎక్కడ అలవాటు వచ్చింది అడిగి? మా నాన్నమ్మ తాతమ్మ అంటాడు. అవునా? అది రివాన్ బాయ్. బాయ్ రివాన్. టెన్స్ మీద ఉంది వాడి ఫోకస్ అంతా. లిఫ్ట్ నేను చెప్పి అండి. ఓకేనండి, చూసారు కదా ఇప్పటి వరకు హైదరాబాద్ నుండి అయితే మా మేనత్త వాళ్ళు, పిల్లలు, మా కజిన్స్ అందరూ వచ్చారు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. రివాన్ని చూసారు కదా, స్పెషల్లీ ఎంత అల్లరి చేశాడంటే మామూలుగా కాదు, భలే యాక్టివ్ మాట. అసలు సాంగ్స్ పెట్టాము, మంచిగా డాన్స్ అది చేశాడు నాటు సాంగ్స్ కి. అవన్నీ చూసి ఇంకా హ్యాపీ అనిపించేసింది అనమాట. సో ఎప్పుడు కూడా ఇలా ఫ్యామిలీస్ అనేది అప్పుడప్పుడు మనం మీట్ అవుతూ ఉంటే ఆ బాండింగ్ కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది అండ్ ఇంకా కాస్త బాండింగ్ అనేది పెరుగుతుంది కూడా. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అన్ని కూడా తెలియాలి చక్కగా అనే ఫీల్ లోనే మేము అందరం కూడా ఎక్కువగా సంక్రాంతిలో మీట్ అవుతూ ఉంటాం అన్నమాట. సో అదే వాళ్ళకి చెప్తున్నాం, సంక్రాంతికి కూడా రండి అని చెప్పి. సో యాక్చువల్ గా కిషోర్ అయితే దుబాయ్ లో ఉంటాడని ఆల్రెడీ చెప్పాను కదా. అనుకోకుండా తను ఒక ఆఫ్టర్ 2 or 3 months కలా వస్తూ ఉంటాడు తను కూడా మా వారిలాగానే. అండ్ అప్పుడప్పుడు ఆ ఫ్యామిలీని అయ్యి మీట్ అవ్వడాలు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో రావట్లేదు, అందుకనేసి అనుకోకుండా అందరూ ఒకేసారి వచ్చారన్నమాట. యాక్చువల్ గా ముందు వీడియోలో అనుషని చూసారు కదా, మా మేనత్త వాళ్ళ ఆడబడుచు గారు అమ్మాయమాట అనుష. అండ్ శ్రిత ఉంది కదా చిన్న పాప, తను కూడా చూసారు. అండ్ మా ఆడబడుచు గారు కూడా దేవి వదిన గారు రావాలి, పాండు అన్నయ్య గారు ఇద్దరు రాలేదు. కాల్ చేశాను రండి అని చెప్పి, బట్ వాళ్ళకి కుదరలేదు. అంటే కాస్త ఆ ప్లేస్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి కదా, వాటర్ చేంజ్ అవడం, అట్మాస్ఫియర్ కాస్త ఇవన్నీ కూడా మనకి చేంజ్ అయ్యేసరికి ఖచ్చితంగా కాస్త ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది, కోల్డ్ రావడం, కాఫీ ఇవన్నీ కూడా. సో మేము కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఫేస్ చేసాం. అండ్ హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకాస్త ఎక్కువ అయిపోయింది మాకు అవన్నీ కూడా. సో ఇదండి, చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎప్పుడు అంటే రేపు వస్తాం లేదు, వీలైతే ఈవినింగ్ వస్తాం అని చెప్పి 2-3 days నుండి అలా వెంటుకుంటూ వచ్చారన్నమాట. ఫైనల్లీ ఈ రోజు అయితే వచ్చారు. అండ్ ఈవినింగ్ వాళ్ళకి మళ్ళీ 7కి అనుకుంటా బస్ ఆర్ ట్రైన్ అనేది నాకు ఐడియా లేదు. అండ్ మళ్ళీ రిటర్న్ అలా వెళ్తారు. ఇప్పుడైతే వాళ్ళు ఫస్ట్ అయితే టెంపుల్ కి వెళ్తున్నారు, అప్పనపల్లి. అండ్ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఉమాబావ వాళ్ళ మదర్ ఉన్నారు కదా మా పెదమానత్త, సో మామయ్య గారు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అనమాట అక్కడికి. అండ్ లంచ్ ఏర్పాట్లు అన్ని కూడా అత్తయ్య అక్కడ చేస్తున్నారంటే, ఇక్కడ చేయండి ఉండండి అంటే కంగారు పడిపోయారు. అంటే ఇంకా ఆల్రెడీ అక్కడ ఫిక్స్ అయిపోయి అన్ని కూడా ప్రిపరేషన్స్ అయ్యి ఉంటాయి కదా. ఇంకా వెళ్ళి టెంపుల్కి వెళ్తున్నారు కాబట్టి ఇంకా వెజ్జే ఉంటుంది. నైట్ ఇంకా లైట్ గా టిఫిన్స్ అవి చేసేసి స్టార్ట్ అవుతామని చెప్పి అన్నారు. సో ఇదండి. అండ్ అందరూ కలిపే వస్తున్నారని అనుకున్నాం. మామయ్య గారు నిన్ననే హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోయారంట. నాకు ఈ రోజు వాళ్ళంతా వచ్చిన తర్వాత చూసి అనుకుంటున్నా మామయ్య గారు ఏం లేరు అని అంటే, సో నిన్ననే వెళ్ళిపోయారని చెప్పి నవీన్ అండ్ అలా అత్తయ్య వాళ్ళు అంటున్నారు అనమాట. సో మామయ్య గారి పేరు అయితే వెంకటేశ్వరరావు అండి. మామయ్య గారు కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది, బట్ మిస్ అయినా కానీ మేము అందరం తీసుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నావన్నీ కూడా సెండ్ చేసాం అనమాట. రివాన్ అయితే ఫోటో స్టిల్స్ ఎక్కువ తీయలేకపోయాం, అంత వీడియో షూటింగ్ లేదంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయి పెట్టడం, కాసేపు ఛానల్ తర్వాత అందరం కలిసి ఈ హడావుల్లో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాము. అండ్ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అత్తయ్య ఇలా వచ్చినందుకు, చక్కగా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి మంచిగా ఇలా కలుసుకున్నందుకు. అండ్ ఇదే సమయంలో మా వారు కూడా ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఆయన వెళ్ళి కరెక్ట్గా ఒక 10 days అయింది. అండ్ ఇంకా ఇలాంటివి చాలా చాలా మిస్ అవుతూ ఉంటారు, 1 కాదు 2 కాదు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మా కజిన్ది నాని మ్యారేజ్ కూడా వస్తుంది. అండ్ దాంతో పాటు ఇంకొకరిది తేజ అంటుంటాను కదా, తేజ వాళ్ళ కజిన్ బ్రదర్ది కూడా మ్యారేజ్ ఉంది. సో ఆ మ్యారేజ్ కి మిస్ అవుతారు. ఇంకా చాలా మ్యారేజెస్ ఉన్నాయి, అన్ని కూడా మిస్ అయిపోతున్నారు నిజంగా చెప్పాలంటే. మా వారు మ్యారేజెస్, ఫంక్షన్స్, ఫెస్టివల్స్ ఎన్ని మిస్ అవుతుంటారు, బట్ తప్పదు కదా, ఇంకేం చేస్తాం. ఇంక ఇది ఈ లైఫ్ ఇలా అలవాటు అయిపోయింది ఇంకా అంతే. సో ఇదండి. ఓకే, ఇంకా వంట స్టార్ట్ చేయాలి ఇప్పుడు. మామయ్య గారు కూడా లంచ్కి వస్తానన్నారు, లంచ్కి రమ్మన్నాను. ఇంకా నేను ఇప్పుడు వంట చేసేస్తాను అండ్ వీడియో అనేది ఎడిటింగ్ చేయాలన్నమాట, వర్క్ ఉంది. సో ఇంకా అవన్నీ బిజీగా ఉంటాను, ఇంకా ఇంత మంచి వీడియో అయితే షూట్ చేసే ఓపిక లేదు. సో ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఓకేనండి, టుడే వీడియో ఇక్కడితో ఇంకా ఎండ్ చేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఓకేనా, అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్ బాయ్.
సో ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు మాట, మధ్యలో సోమవారం అయితే కార్తీక సోమవారాలకి సంబంధించినవి అయితే మీతో షేర్ చేసుకుంటూ వచ్చాను కదా, అవి పూజ అయితే అయిపోయింది. సో ఈ వీడియో ఇంక్లూడ్ చేయడానికి మరొక రీజన్ ఉంది మాట. అండ్ నెమ్మదిగా అలా వంట అయితే కంప్లీట్ అయింది. ఈ రోజు అయితే నేను పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశాను నా కోసం, అంటే ఆ టైంలో కార్తీక మాసం అన్నమాట, అందుకోసం. సో పిల్లల కోసం అయితే ఇక్కడ ప్రాన్స్ ఫ్రై చేశాను అనమాట. సో ఇలా వంట అంతా కంప్లీట్ అయ్యి పిల్లలకి బాక్సెస్ అయి పంపేసిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చారు. సో ఇక్కడ రెడ్ డ్రెస్లో ఉన్నదైతే నాతో చదువుకున్న మా ఫ్రెండ్ నమ్రత, అండ్ పక్కనే ఉన్నది వాళ్ళ నైబర్ మాట. సో ఆవిడ నేమ్ అయితే నేను మర్చిపోయాను, ఐడియా లేదు, చాలా డేస్ అయిపోయింది కదా వీడియో షూట్ చేసి. అండ్ అంటే వీడియోలో అందుకోసమే నేను వీడియోస్ అప్పుడే షేర్ చేస్తే ప్రాబ్లం లేదు, బట్ ఎప్పుడో షేర్ చేస్తాను కాబట్టి ఏ వీడియో షూట్ చేస్తే ఆ వీడియోకి అప్పుడే వాళ్ళ నేమ్ అడుగుతాను అనమాట. నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఐడియా ఉంటుందని చెప్పి కాసేపు అలా వాళ్ళు స్నాక్స్ అయి పెట్టాను, తింటున్నారు, టీవీ చూసాము. అండ్ కాస్త మెమరబుల్గా ఉంటుందని చెప్పి కొన్ని ఫొటోస్ అవి షూట్ చేసుకున్నాం. నాతో పాటు 10th చదివినటువంటి నమ్రత మా ఫ్రెండ్ అయితే. సో కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే టచ్లో ఉన్నారు, ఒక 10 మెంబర్స్ అయితేనే. సో అనుకోకుండా చాలా ఇయర్స్ తర్వాత మేము కలుసుకున్నాము. సో ఇదండి, వాళ్ళైతే కాసేపు స్పెండ్ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఇది వచ్చేసి వంకాయ పచ్చడి ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ అదే పనిగా చాలాసార్లు అడిగారు, మీరు వంకాయ పచ్చడి ఎలా చేస్తున్నారు ఏంటనేది చూపించండి వీడియోలో అని చెప్పి. నేను చేసినప్పుడు వీడియో షూట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చాను. సో చేస్తున్నప్పుడు ఇంకెలానో షూట్ చేశానని చెప్పి ఇంకా ఇందులో ఇంక్లూడ్ చేసేసాను అనమాట. ఏమీ లేదండి, కాస్త కడాయిలో ఆయిల్ యాడ్ చేసేసి ఎండుమిర్చిని మన స్పైసీకి తగ్గట్టుగానే కాస్త ఒక 2 లేక 4, 3 అలా తీసుకుని వాటిని ఫ్రై చేసేసుకుని తర్వాత కట్ చేసినటువంటి వంకాయ ముక్కలను కూడా వేసేసుకున్నాము. నా మట్టిగా చేసుకుంటున్నాను కాబట్టి ఇది ఒక 2 లేక 3 రోజులు వస్తుంది అన్నమాట ఈ వంకాయ పచ్చడి. సో ఒక 5 వంకాయలు మీడియం సైజు తీసుకున్నాను. తెల్ల వంకాయతో చేయొచ్చు, లేదంటే ఇలాగా నల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ పచ్చడి ఏ విధంగా చేసినా కూడా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది, చాలా నచ్చుతుంది. వంకాయ నచ్చిన వాళ్ళు కూడా, అంటే టేస్ట్ కొంతమందికి నచ్చదు, బట్ వంకాయ నచ్చిన వాళ్ళు కూడా ఈ విధంగా పచ్చడి చేసుకుంటే వాళ్ళకి ఆ టేస్ట్ అనేది తెలియదు, ఆ ఫీల్ తెలీదు. బట్ కొంతమందికి అలర్జీ లాంటివి ఉంటాయి కదా, సో అలర్జీ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనండి, వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఒక 4, 5 వచ్చేటట్టుగా అయితే కనుక మీరు 1/2 కిలో వంకాయలు తీసుకుని మంచిగా వాటిని కట్ చేసి మగ్గించుకుని అందులో కొన్ని వెల్లుల్లి రేఖలు 4 లేక అలా వేసి కాస్త కళ్ళుప్పు వేసేసి కొద్దిగా ఒక అరచెక్క నిమ్మకాయ సైజు కంటే కూడా కొంచెం తగ్గించి చింతపండు లాంటిది వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా కరివేపాకు కూడా వేసాను, ఇందులోనే వేసామన్న పేరుకి. చక్కగా చల్లారిపోయిన తర్వాత ఈ పచ్చడిని రోట్లో వేసి దంచుకుంటే చక్కగా బరకగా కచ్చాబచ్చాగా చేసుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని మిక్స్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఈరోజు ఏంటంటే గ్రైండర్లో వేద్దామని అనుకుంటున్నాను, మిక్సీలో గ్రైండ్ చేద్దాం అన్నట్టుగా. సో నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను ఒక 2 మీడియం సైజు తీసుకుని ఇలా పెద్దగా చాప్ చేసి వేసేసుకుని కాస్త బరకగానే గ్రైండ్ చేశాను అనమాట. అంటే రోట్లో దంచితే ఎలా ఉంటుందో టేస్ట్, ఆ విధంగా ఉండేటట్టుగా నేను ఈ విధంగానే బరకగా గ్రైండ్ చేశాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంక ఇందులో స్పెషల్గా మనం పోపు లాంటిది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం రైస్లో కలుపుకొని చక్కగా వేడివేడి అన్నంలోనే కాస్త నెయ్యి తగిలించి తింటూ ఉంటుంటే ఆ పంటికి అక్కడక్కడ ఉన్నటువంటి ఉల్లిపాయ ముక్కలను తగిలితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఎవరైతే వెయిట్ చేశారో ఈ వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలని అన్నది మీకు అర్థమయ్యేలాగానే చెప్పానని అనుకుంటున్నాను. ఒకసారి టేస్ట్ ఎలా ఉందన్నది మీరు కూడా ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి, ఓకేనా. సో వాళ్ళనే కాదు మన ఛానల్ వాళ్ళు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ గ్రైండ్ చేసినవి కాకుండా కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా నెమ్మదిగా నేను పైన కూడా మిక్స్ చేశాను. సో ఈరోజు నా లంచ్ ప్లేట్ ఎలా ఉందన్నది మీరు చూస్తున్నారు. ఇక్కడ చక్కగా ఒక మీడియం సైజు 2 చపాతీలు పెట్టుకుని ఒక గుప్పెడు అన్నం పెట్టుకున్నాను అనమాట. ఆ గుప్పెడు అన్నం కూడా ఈ పచ్చడిలో తినాలని అనిపించి ఆ ఉద్దేశంలో పెట్టినటువంటి అనమాట. అండ్ సలాడ్గా ఇక్కడైతే కీరా, క్యారెట్, ఈరోజు కర్రీ అయితే క్యాబేజ్ ఫ్రై చేశాను. సో ఇదండి ఈరోజు లంచ్ ప్లేట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో మా హనీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి ఆ వీడియోస్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్.